శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. వైశాఖ మాసం అంటేనే నారసింహుడికి సంబంధించినటువంటి మాసం. వైశాఖ మాసంలో నృసింహ ఆవిర్భావం జరిగినటువంటి అత్యంత విశేషమైనటువంటి శుభదినం వైశాఖ శుద్ధ చతుర్దశి. స్వామి ఆవిర్భావం బాలభక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని రక్షించడానికి, హిరణ్యకశిపుడిని శిక్షించడానికి అయితే మనల్ని అందరినీ కూడా కాల్చడానికి వచ్చినటువంటి దివ్య అవతారం నృసింహ అవతారం. నృసింహస్వామిని దర్శించిన, నృసింహ మంత్రాన్ని జపించిన, నృసింహ క్షేత్రాన్ని దర్శించిన, నృసింహ యాగాన్ని దర్శించినా కూడా అశ్వమేధ యాగం చేస్తే కలిగేటువంటి పుణ్య ఫలితం మనకు కలుగుతుంది. అత్యంత విశేషమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష నారసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో అత్యంత విశేషంగా మంత్రాలన్నిటికీ మూలమైనటువంటి పరమ మంత్రమైనటువంటి నృసింహ మహామంత్రంతో అత్యంత విశేషంగా నృసింహ యాగాన్ని ఏప్రిల్ 29వ తారీఖు 30 మే 1వ తారీఖు 3 రోజుల కాలం పాటు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ 3 రోజుల కాలం పాటు విశేషంగా స్వామివారి సన్నిధిలో జరిగేటువంటి సుదర్శన నారసింహ హోమం కావచ్చు, శ్రీ మహాలక్ష్మి హోమం కావచ్చు, ధన్వంతరి హోమం కావచ్చు, ఇవన్నీ కూడా అత్యంత విశేషమైనటువంటిది. నృసింహ ఆవిర్భావం సందర్భంగా జరిగేటువంటి యొక్క నృసింహ యాగంలో పాల్గొని సకల మనోభీష్టాలు నెరవేర్చుకోండి, సకల గ్రహ దోషాలు తొలగించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.